పార్టీ ఫిరాయింపు కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ అయితే జరపనుంది. స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు జరిగే విచారణలో భాగంగా పిటిషనర్గా ఉన్న బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. మొదట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అదేవిధంగా ఎమ్మెల్యే వివేకానంద వాదనలను నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. పద్మ, ఏదైతే తెలంగాణ పార్టీ నుంచి ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత కొంతమంది నేతలైతే కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నారనేటువంటి ఆరోపణల పైన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ స్థానిక ఎమ్మెల్యే ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా గత కొద్ది మాసాల నుంచి కూడా విభిన్న కథనాలు తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కడియం శ్రీహరి పైన అనర్హత పిటిషన్ పైన ఈ రోజు ఎంక్వైరీకి 11 గంటలకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలను అనుగుణంగా ఈ రోజు 11 గంటలకు కడియం శ్రీహరి హాజరు అవుతారా లేదనేది క్వశ్చన్ మార్క్ అయి ఉన్నది. మొత్తం మీద ఏదైతే ఎమ్మెల్యే వివేకానంద అంటే పిటిషనర్ గా వీళ్ళ పైన అనర్హత వేటు వేయాలి, పార్టీ వీడినటువంటి నేతలందరి పైన అనర్హత వేటు వేయాలి అనేది వివేకానంద అయితే పక్షాన మొత్తం పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు ఫస్ట్ పిటిషన్ చేసిన ఎమ్మెల్యే వివేకానంద వాదనలు అయితే నమోదు చేసిన అనంతరం స్పీకర్ కడియం శ్రీహరి యొక్క వాదనలు అయితే విననున్నారు. అంటే కడియం శ్రీహరి ఈ వాదనలు ఎందుకంటే గతంలో అయితే ఒక మాట చెప్పడం జరిగింది, మేము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే, ప్రజల మేలు కోసమే, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే ఆయనతో సంప్రదింపులు చేసి ఆయనతో కలిసి పనిచేస్తున్నాం తప్ప పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదని కూడా గతంలో ఒకసారి ఆయన తెలిపినటువంటి సందర్భం. అంటే పార్టీలకు దీనికి అభివృద్ధికి డెవలప్మెంట్ కు సంబంధం లేదు, మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినటువంటి సందర్భం కాదు. కానీ మొత్తం మీద అంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి చేతి కలిపి తోడుగా ఉండి మా కాన్స్టిట్యూషన్ ప్రజల మేలు అవసరాలు తీర్చే నిమిత్తమే మేము వాళ్ళతో కలిసి ఉన్నాం తప్ప పార్టీ మారినట్టే కూడా ఎక్కడ కూడా మేము చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నేను నుంచి కాంగ్రెస్ సింబల్ నుంచి గెలిచినని కూడా ఎక్కడ చెప్పలేదని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ ఖచ్చితంగా కడియం శ్రీహరి పైన ఖచ్చితమైన విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి ఆ రిపోర్ట్ అయితే కనుక వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారో అనే రిపోర్ట్ అయితే సుప్రీంకోర్టు సమర్పించాలి. లేదు ఇలా మేమే చర్య తీసుకోవడానికి ఉంటామని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే టైం బాండ్ అనేది ఒకటి ఆదేశాలు రావడం జరిగింది. అంటే ట్రిబ్యునల్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ఈ రోజు ఖచ్చితంగా 11 గంటలకు కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలు చేసినటువంటి ఆరోపణల పైన ఈ రోజు ఖచ్చితంగా రికార్డు చేయాల్సిందే, ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వాల్సిందే అనేది ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈ రోజు హాజరై వాళ్ళ వాదనలు అయితే కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్ కావచ్చు, వాళ్ళ తరఫున ఆయన సమక్షంలోనే స్పీకర్ సమక్షంలోనే తర్వాత వివేకానంద గారి సమక్షంలోనే ఎవరైతే ప్రత్యర్థులు పిటిషన్ వేసారో వాళ్ళ సమక్షంలోనే విచారణ అయితే జరగనున్నది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవీందర్.